హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మై బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్కు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ మై ర్యాబిట్ ఫామ్. ఈ ర్యాబిట్ ఫామ్ని చూడండి, సింపుల్. ఇంతకుముందు పెట్టాము మేము ర్యాబిట్ ఫాము. ఇది మా హట్ అన్నట్టు. ఈ హట్లోనే చిన్నగా ఒక ర్యాబిట్ ఫామ్ చేసాం. ఇది సింపుల్గా చేసాం మేము. చెప్పాం కదా, చాలా తక్కువ ఖర్చులో, ఎవరైనా తక్కువ ఖర్చులో డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు తొందరపాటు వద్దు అనుకుంటేనే తక్కువ ఖర్చులో డెవలప్ అవ్వగలం. తొందరపాటు కావాలి, మనకి తొందరగా కావాలి, తొందరగా డబ్బులు రావాలి, ఎక్కువ డబ్బులు వచ్చేయాలి అనుకుంటే మాత్రం మీకు తక్కువ పెట్టుబడి కాదు, ఎక్కువ పెట్టుబడులు అవుతాయి. ఆ ఎక్కువ పెట్టుబడులలో లాభం రావచ్చు, లాస్ కూడా రావచ్చు, చెప్పలేం. కనుక మీకు తక్కువ ఖర్చులో ఖచ్చితంగా మాకు లాభాలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, లాభాలు పెరగాలి అనుకుంటే మాత్రం ఓపిక ఉండాలి. తక్కువ ఖర్చులో మనం బిజినెస్ చేసుకోవాలి, డెవలప్ అవ్వాలి అంటే సమయం కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఓపిక ఉండాలి. కానీ అలా ఓపికగా తక్కువ ఖర్చులో చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు కొద్దిగా టైం అయితే ఎక్కువ అవుతుంది, కానీ మిగతా విషయాలన్నింటిలో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. తొందరపాటు పనికిరాదు కనుక మెల్లగా చేసుకుంటే తక్కువ ఖర్చు, అనుభవం వస్తుంది, లాస్ అవ్వం, అన్ని విధాలుగా లాభం. కనుక నేను ప్లాన్ చేసి, ఇది మెయిన్ యూత్ కోసం, నేను యూత్కి చెప్తున్నాను. యూత్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే రండి ఫీల్డ్లోకి. జంతువులన్నా, పక్షులన్నా, చెట్లన్నా, మొక్కలన్నా, టోటల్గా వ్యవసాయం అన్నా, ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు, ప్రకృతి ప్రేమికులైతేనే ఈ ఫార్మింగ్ ఫీల్డ్లోకి, పశుపక్షాదులు పెంచే ఫీల్డ్లోకి, పాడి పంటలోకి రండి. అఫీషియల్గా ఉంటాం మేము కంఫర్ట్ కావాలా మాకు ఈ పనికి రావు, మాకు సోకులు కావాలా, మాకు టైం ఎక్కువ స్పెండ్ చేయలేం, మాకు పేషెన్సీ, ఓపిక తక్కువ అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఫీల్డ్లో రాకండి. అర్థమైందా? మీ ఫీల్డ్ వేరే ఉంటుంది. అది మీ ఫీల్డ్, అలాంటి వాళ్ళ ఫీల్డ్ వేరే ఉంటాయి. ఎగడదగడ ఫీల్డ్ ఉంటాయి. ఆ ఎగడదగడ ఫీల్డ్లోకి వెళ్ళండి. దాంట్లో దెబ్బలు కూడా బాగానే తగులుతాయి, ఆనందం కూడా బాగానే ఉంటుంది, ఆనందం కూడా తీరిపోద్ది, దెబ్బలు కూడా బాగానే తగులుతాయి. ఈ ఫీల్డ్కి మెయిన్ ఓపిక ఉండాలి. ఓపిక లేని వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్కి దయచేసి రావద్దు. వాళ్ళ ఫీల్డ్ వేరే ఉంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మంచి చెడు దాంట్లో అనుభవించాకనే, దాంట్లో మీకు గుణపాఠం జరిగాకనే అప్పుడు ఈ ఫీల్డ్లో రండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీకు ఇంట్రడ్యూస్ చెప్పడం అయినది, తర్వాత వీటి గురించి వివరంగా మీకు చెప్పబడుతుంది. కనుక అప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, మీరు ముందుగా మరెన్నో విషయాల్ని తెలుసుకుంటూ, మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ డెవలప్మెంట్ కోసమే, టైం వేస్ట్ చేసే వీడియోలు కావు. కనుక మా వీడియోల్ని కొద్దిగా మీరు పేషెన్సీగా, ఓపికగా చూడండి. ఏదో ఎగదిగా పసుపు చూసి జారు పట్టడం, ఎరుపును చూసి ఎగిరి పట్టడం టైప్ వీడియోలు కావు. కనుక మీరు వీడియోల్ని స్క్రోలింగ్ చేసి నెట్టేయడాలు అలాంటి వీడియోలు మీరు మావి కావు. అలా చూడొద్దు మా వీడియోల్ని ఓపికగా, పేషెన్సీగా చూడండి. మీకు ఆత్మధైర్యం, విల్ పవర్ పెరిగిద్ది మా వీడియోలు చూస్తే. ఎటువంటి వాడైనా సరే, ఎంత బలహీనమైనటువంటి పరిస్థితులు లేని పరిస్థితుల్లో వాడైనా మా వీడియోలు చూస్తే విల్ పవర్, మేము మెయిన్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి మంచి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా మా వీడియోలు మేము జ్ఞానాన్ని అందజేస్తాం. అలాంటి వీడియోలు మాకు ఫ్యూచర్లో మా సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే, ఇప్పుడు లేని వాళ్ళం కావచ్చు మొదటి వీడియోలు కనుక, తర్వాత మా వీడియోలకి ఎలా ఫ్యూచర్ ఉంటుంది. నాట్ ఓన్లీ మై వీడియోస్, ఫ్యూచర్ ఈజ్ ఆల్సో. ఫ్యూచర్ అందరికీ ఉండాలి. మా వీడియో చూసినోడికి మొదట తక్కువతోనే మొదలెడతాడు, తర్వాత ఆ రేంజ్ అతనిది చెప్పే అవసరం లేదు, రేంజు పెరుగుతుంది. నేను చెప్పినంత టైం కూడా పట్టదు, కానీ కీడించి మేలించమన్నారు కనుక ఎక్కువ టైం తీసుకోండి, తక్కువ టైంలో చేసుకోండి. అంతేగాని ముందే తక్కువ టైం అనుకుంటే ఎక్కువ కాలం బాధపడవలసి వస్తుంది. కనుక దయచేసి మా వీడియోల్ని ఆషామాషి వీడియోలు కాదు, ఏదో టైంపాస్ వీడియోలు కాదు, ఫ్యూచర్ నిలబెట్టుకునే వీడియోలు. అర్థమైందా మీకు? ఫ్యూచర్ నిలబెట్టుకునే వీడియోలు, ఆరోగ్యాన్ని నిలబెట్టుకునే వీడియోలు, హానెస్టీగా చేసే వీడియోలు. కనుక మీరు మా వీడియోలు చూసేటప్పుడు అబ్బో ఇంత టైం తీసుకుంటుంది వీడియోలు అనే మనస్తత్వం మీరు మనసులోకి రానికండి. ఆ బాధని మీరు మా వీడియోని ఓపికగా చూసే కొద్దీ మీకు టేస్ట్ అనేది కనబడుతుంది. చెరుకు చూడండి, నమలే కొద్దీ రుచి వస్తుంది.
ఒక్కసారి నవిలి ఉమ్మెత్తే చెరుకు రుచి ఉండదు. నవలాల పిప్పిని నవిలితేనే ఆ రుచి మీకు తెలుస్తుంది. అలాగా మా వీడియోని మీరు ఓపికగా చూస్తేనే మా వీడియోలో ఉన్న లాభాలు, నష్టాలు, మంచి చెడు, లైఫ్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ని ఎలా నిలబెట్టుకోవాలా, అసలు ఆనందం సంతోషాలు ఎలా ఉంటాయి, అసలు ఒరిజినల్ కావాలి మనకి. ఇలా వచ్చి ఇలా ఎగిరిపోయే ఆనందాలు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయే సంతోషాలు మనకొద్దు. ఏదైనా సరే మన వీడియోల ద్వారా స్టాండర్డ్ లైఫ్, స్టాండర్డ్ ఫ్యూచర్, స్టాండర్డ్ ఇన్కమ్, ఎదటి ఓడు మనల్ని చూసి నేర్చుకోవాలా. అంతే, మనం నేర్పడం కాదు, వాడు నేర్చుకునే స్థితిలోకి వెళ్ళిపోవాలా. మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి. మన వీడియోలు కూడా అలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సింపుల్గా పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క ఫామ్ల గురించి, డెవలప్ గురించి, మార్కెటింగ్ గురించి కూడా పెడతాం. కనుక మీరు అందరూ మా సబ్స్క్రైబర్లు మంచిగా ఆదరిస్తుంటే వెరీ వెరీ వెల్. మీరు మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు నేను కూడా గమనించి నేను ఇంకా ముందుకెళ్తా ఉత్సాహంగా. నా ఉత్సాహము నాకు లాభం కాదు, మీ అందరికీ లాభం కావాలి. కనుక ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా అలర్టింగ్ చేయండి. చాలామంది ఏదో ఇంట్రెస్ట్ లేకుండా బ్రతుకుతూ ఉంటారు, జీవించరు. జీవించడం అంటే మన ఇష్టమైన ఫీల్డ్లో మనకి ఇష్టమైనటువంటి విధంగా స్వేచ్ఛగా బతకడాన్ని జీవించడం అంటారు. కనుక మీరు స్వేచ్ఛగా సంపాదించుకోవాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వేచ్ఛగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆనందంగా ఉండాలి. స్వేచ్ఛ అనేది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్, స్వేచ్ఛ చెడగొడుతుంది అంటారు. లేదు, స్వేచ్ఛగా ఉన్నోడు మొదట కొన్ని రాంగ్ స్టెప్పులు వేసినా తర్వాత వాడికి ఆ స్వేచ్ఛ అనేది గుణపాఠాన్ని నేర్పింది. స్వేచ్ఛ వల్ల మనిషి బాధ్యతని గ్రహిస్తాడు, బాధ్యత అంటే తెలుసుకుంటాడు, భయం అంటే ఏంటో తెలుస్తుంది, జాగ్రత్త అంటే ఏంటో తెలుస్తుంది. స్వేచ్ఛలో మనం స్వేచ్ఛగా కొన్ని రోజులే ఉంటాడు, ఆ తర్వాత నుంచి వాడికి భయం మొదలైంది. స్వేచ్ఛలో భయం ఉండి ఆ భయం ద్వారా జాగ్రత్తలోనే మనిషి డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతిదానికి కాలు దువ్వడం, గొడ్డెలు చేలో పడ్డట్టు చేయొద్దు. భయం ఉండాలి. భయం ఉంటే జాగ్రత్త ఉంటుంది, జాగ్రత్త ఉంటే మనకి కొన్ని లాభాలు ఉంటాయి. అందుకని మీరందరూ కూడా ఈ విషయాల్ని గమనిస్తూ ఉండండి, నా వీడియోలు చూస్తూ ఉండండి. మీరు మరెన్నో వీడియోలు పెడతాం. ముఖ్యంగా ఈ రోజుల్లో యూతే రేపటి పెద్దవారు, మన దేశానికి నిర్మాతలు. కనుక యూత్ మంచిగా ఉండాలా. పిల్లల ఆరోగ్యాల గురించి, పిల్లల గురించి కూడా పెడతాం. కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. కంపల్సరీ ఏదో ఒక కామెంట్, మీకున్న డౌట్ని మాకు తెలియజేయండి. దాన్ని బట్టి మేము ఆన్సర్లు మా వీడియోని ఫాలో చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు ఆషామాషి వీడియోలు, టైంపాస్ వీడియోలు, అడ్డగోలు వీడియోలు కావు, స్క్రోలింగ్ చేసే వీడియోలు కావున్నాయి. కనుక కొద్దిగా ఓపిక్గా, పేషెన్సీగా మా వీడియోని మీరు గమనిస్తూ ఉంటే మీకు మరెన్నో లాభాలు చేకూరుతూ ఉంటాయి మా వీడియోల ద్వారా. కనుక మా వీడియోని మీరు ఎల్లప్పుడూ చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఓకే ఫ్రెండ్స్.